మొట్టమొదటిది ఏదండి? బాధ్యత కలిగిన పురుషుడు. దీని బైబిల్ దీని ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 24వ వచన భాగం. మార్కు సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. మంచి స్తోత్రం. ఒక పురుషునికైనా ఒక స్త్రీకైనా బాధ్యతలు తెలిసేది ఎప్పుడు? చెప్పండి నాన్న. పెళ్ళయ్యాక పురుషుడికైనా స్త్రీకైనా బాధ్యతలు తెలిసేది అక్కడే. పాతకాలంలో ఇలా అనుకునేవాళ్ళు, ఏదైనా పిల్లోడు మాట వినకపోయినా అమ్మాయి మాట వినకపోయినా పెళ్లి చేస్తే దారిలో పడతారు. పెళ్లి చేస్తే అని చెప్పి పిల్లోడికి పెళ్లి చేస్తారు, ఆడబిడ్డకి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్పిన మాట ఇప్పుడు వింటలేదు, ఇలా వదిలేస్తే కుదరదు, పెళ్లి చేస్తే దారిలో పడతారు, కాస్తైనా బాధ్యతలు తెలుస్తాయి అని చెప్పి పాతకాలంలో అనుకోంగా నేను కూడా విన్నా. ఒకప్పుడు వాళ్ళు అనుకుంది నిజమే, అలా చేసేవాళ్ళు. చక్కగా బాధ్యతలు నేర్చుకొని కుటుంబాలు జాగ్రత్త చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. నేను ఒక సేవకునిగా మీకు ఒక సలహా ఇస్తాను, దయచేసి తీసుకోవాలి. ఆమేనంటారా? ఒకవేళ మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటే, పెళ్లి చేస్తే దారిలో పడతాడని మీరు పొరపాటున అనుకోవద్దు. పెళ్లి చేస్తే వాడికి బాధ్యతలు తీరుతాయని పొరపాటున మీరు అనుకోవద్దు. మరి ఏం చేయాలి? ముందు వాడికి బాధ్యతలు నేర్పాకనే పెళ్లి చేయండి. కుటుంబాలు బాధ్యత తెలియకుండా కనుక నీ కొడుకు కనుక వాడు దారిలో పడాలి, పాతకాలపు మనుషుల్లాగా నువ్వు కూడా అనుకొని వాడు చెప్పిన మాట దారిలో పడాలంటే పెళ్ళే సాధ్యం అనుకొని పుసుక్కుని పెళ్లి చేస్తే కొరువితో తలగొక్కున్నట్టే. ఇప్పుడు దాకా ఒక్కడితో చేస్తున్నావు. చెప్పండి అమ్మలారా, మీకు ఒక మాట, మీ పిల్లలకు, ఒక ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే చెప్పిన మాట ఎంటలేదని చెప్పేసి పుసుక్కున సంబంధం చూసి పెళ్లి చేయమాకండి. మరి ఏం చేయాలి? ముందు ఆ బిడ్డకి బాధ్యతలు నేర్పుకో. అందరి నామేనని బాధ్యతలు నేర్పకుండా నువ్వు వెనక అత్తారింటికి పంపిస్తే పోయిన కాంచి నిన్ను ఏడిపించుకు తింటది. మరలా మీకు ఒక సలహా, దయచేసి మీ పిల్లలకి బాధ్యత నేర్పాకనే పెళ్ళిళ్ళు చేయండి. దీనికి ఇష్టమైన వాళ్ళు మంచి స్తోత్రం. ముందు ఎవరికి తెలియాల బాధ్యతలు? ఒకప్పుడు కాలం, ఇప్పుడు కాదు. దయచేసి జాగ్రత్త. సరే, బాధ్యత గల పురుషుడు. ఒక రకంగా పురుషుడు ఎలాంటి వాడయ్యా అంటే, మొట్టమొదటిగా ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి పునాది అవసరం. ఆ ఇల్లు గోడలతో నిర్మించబడాలి అంటే పిల్లర్లు అవసరం. ఇల్లు నిలబడాలన్నా, ఇల్లు కట్టాలన్నా, అది అందంగా తయారవ్వాలన్నా, ఆ ఇల్లు నిర్మాణం పూర్తవ్వాలి అంటే ఒకటి పునాది మీదను పిల్లర్ల మీదను ఆధారం. ఏ ఇల్లైనా సరే నిలబడాలి, ఎప్పటికీ నిలబడాలి అని అంటే ఏది ఆధారం? చెప్పా, పునాది లేక పిల్లర్లు. ఈ పునాది పిల్లర్లు ఎవరో కాదండి, పురుషుడే. పునాది సరిగ్గా లేకపోతే, పిల్లర్లు సరిగ్గా లేకపోతే ఏ రకమైన గోడలను కట్టినా ఆ ఇల్లు పొర్రపాటున సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు? అది పునాది నుంచే. అరే చెప్పండి, పునాది నుంచే. ఇప్పుడు ఇల్లు అందంగా తయారవ్వాలంటే, అది బలమైనదిగా తయారవ్వాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? గట్టిగా ఆ పునాది పిల్లర్లు ఎవరని చెప్పండి కొంచెం గట్టిగా. పురుషుడే. పురుషుడనేవాడు ఇంటికి పునాదిలా ఉండాలి, పిల్లర్లాగా ఉండాలి. అలా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆలోచించుకోండి.
రోమపత్రిక 11వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదివి పెట్టండి. చదువు. పరిశుద్ధమైంది అయితే ముద్దంతయు పరిశుద్ధమే. ఏరు పరిశుద్ధమైతే కొమ్మలన్నీ పరిశుద్ధములే. చాలండి. ఏరు ముద్ద చదివారు, విన్నారా? మొట్టమొదటిగా ఏరు పవిత్రమైందైతే కొమ్మలు కూడా, చెట్టు కూడా పవిత్రములే. అమ్మా, మర్మాలేం కాదుగా. హెర్మోను కొండ మీద మంచు ఎందుకు గుర్తుంది, మన ఊళ్ళో ఎందుకు గురవట్లేదు? నేను ఆ మర్మాలేం చెప్పట్లే, అర్థవంతంగా మీకు చెప్తున్నానమ్మా. వాక్యం రాయబడ్డట్టుగా ఏ చెట్టైనా బలంగా ఉండాలన్నా, బలమైనటువంటి మంచి పళ్ళు ఫలించాలి అన్నా ఎక్కడ ఆధారం? గట్టిగా ముందున్నోళ్ళు నోరిప్పితే బాగుంటుందేమో. గట్టిగా ఏరే. ఇప్పుడు ఏరు సరైనదైతే చెట్టు బాగుంటుంది, కొమ్మలు బాగుంటాయి, కొమ్మల నుంచి వచ్చే పళ్ళు కూడా బాగుంటాయి. ఏరు ఎవరో కాదండి, పురుషుడే. అనండి ఆమేనని. ఏరు ఎవరు? చెట్టు ఎవరో? స్త్రీల సమాజం మీరే. ఏరెవరో? చెట్టు ఎవరో? కొమ్మలకు వచ్చే పళ్ళు ఎవరు? అబ్బా, మర్మాలు తెలిసిపోయినాయి. ఏరెవరు? చెట్టు ఎవరు? కొమ్మలో పళ్ళు ఎవరు? అవునా? చెట్టు బలంగా ఉండాలన్నా, కొమ్మలకు బలంగా వచ్చి పళ్ళు కాయాలన్నా దేని మీద ఆధారం? ఇంకోసారి చెప్పండి. సరే, ఏరు పైకి కనపడుద్దా, చెట్టు పైకి కనపడుద్దా? నాకు అమ్మ అంటే ఇష్టం అన్నోళ్ళు చేయొద్దండి. ఏదో డే అంటారుగా, ఫాదర్స్ మమ్మీ. ఏ డే అది? మదర్స్ డే. మమ్మీ అంటే ఇష్టం అన్నోళ్ళు చేయొద్దండి. అమ్మ అంటే ఇష్టం లేదా? అమ్మా, తెలివిగా చెప్పమంటారా? వీళ్ళు కరెక్ట్గానే చేయొత్తారు. ఆడపిల్లలకి నాన్న అంటేనే ఇష్టం, మగ పిల్లలకి అమ్మ అంటే ఇష్టం. మదర్ డే వచ్చినప్పుడు అమ్మకు ప్రేమతో అని ఫోటో పెడతారా లేదా? ఎందుకని? చెట్టు పైకి కనపడుతుంది. ఆ చెట్టు నిలబడటానికి, కొమ్మలు కాసి కొమ్మలకు పళ్ళు రావడానికి మూల కారణం ఏరు అన్న సంగతి ఎవరికి తెలియట్లే. నిజం. ఎవరైనా నాన్నకు ప్రేమతో. ఏ డే అది? ఫాదర్స్ డే. ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. కంటికి కనిపించకుండా కుటుంబం అంతటిని లాక్కొచ్చేది, నిలబెట్టేది పురుషుడే. దీనికి సందేహం లేదు. గట్టిగా స్తోత్రం చేయొచ్చు. కంటికి కనిపించకుండా అతని ప్రయాస, అతని దుఃఖం, అతని వేదన, అతని పోరాటం, అతను నలిగిపోయే పరిస్థితి అంతా కంటికి కనిపించదు. కంటికి కనిపించకుండా భార్య అనబడిన చెట్టును, కొమ్మలు పళ్ళు అనబడిన పిల్లలను సంరక్షించి జాగ్రత్త చేసి ఫలింపజేసేదే చెట్టు. ఆ చెట్టుకున్నటువంటి వేరు. ఇప్పుడు ఆ వేరు ఎవరో చెప్పండి గట్టిగా. అది నీకు అర్థమైంది. ఆ బైబిల్ గ్రంథంలో కూడా బాధ్యత గల పురుషులు చాలా మంది ఉన్నారు. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి, 18వ వచనం ఒకసారి చదువుతారా? చదువమ్మా. 18వ వచనం కూడా. ఇక్కడ దేవుడు నోవాహుని ఇష్టపడ్డట్టుగా వాక్యంలో రాయబడ్డది. ఏమిటా సత్యమయ్యా అని అంటే, నోవాహు బాధ్యత గల పురుషుడు. సందేహం లేదు, మంచిగా చెప్పవచ్చు. ఏ విషయంలో బాధ్యత గల్లాడు చెప్తాను, వినండి. మొట్టమొదటిగా ఆ తరమంతా చెడిపోయినా అతడు నీతిమంతుడిగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. భార్యతో మాట్లాడితే భార్య నిందించని వాడిగా నోవాహు ఉన్నాడు. భర్తలో ఏదైనా తప్పు కనిపిస్తే భార్య చులకన చేస్తుంది భర్తని. కానీ నోవాహు తన భార్య కూడా నిందించని వాడిగా ఉన్నాడు.
అంటే భార్య విషయంలో బాధ్యత కలిగినోడు, నిస్సందేహంగా చెప్పొచ్చు. 2, గర్భాన పుట్టిన బిడ్డలు కూడా నిందించని వాడిగా ఉన్నాడు. ఎవరండి? 3 కొడుకులు ఉన్నారు. ఒక్కరైన తండ్రిలో తప్పెతకల, ఒక్కరైన తండ్రిని చులకం చేయలే, ఒక్కళ్ళైన తండ్రి మాటను వ్యతిరేకించలేదు, విలువలేని వాడిగా చూడలేదు. కారణం ఏంటంటే తండ్రి అనబడిన నోవాహు పిల్లలు నిందించని వాడిగా ఉన్నాడు. ఏ పొరపాటు తండ్రిగా తాను చేయలే. అందుకే పిల్లలు కూడా తండ్రిని నిందించని వాడిగా బ్రతికారు. పిల్లలు కూడా. దేవునికి స్తోత్రం. అంటే గర్భాన పుట్టిన బిడ్డల విషయంలో కూడా నోవాహు బాధ్యత గల్లోడే. ఆలోచించండి నాన్న. నెంబర్ 3, ఎక్కడి నుంచో వచ్చిన కోడళ్ళు కూడా మామని నిందించని వారిగా ఉన్నాడు. 3 కోడళ్ళు ఎవరికో ఒకరికి పడదాం. అర్థమైందా? ఎవరికో ఒకరికి పడదాం. కానీ విచిత్రం ఏమిటయ్యా అని అంటే నోవాహు 3 కోడళ్ళు కూడా నోవాహును నిందించని వాడిగా ఉన్నాడు. అంటే కోడళ్ళ విషయంలో కూడా అతడు బాధ్యత గలవాడిగా ఉన్నాడు. సంతోషంగా మంచి స్తోత్రం. నోవాహు ఆ తరములో భార్య విషయంలోను, గర్భాన పుట్టిన బిడ్డల విషయంలోను, అటు నుంచి వచ్చిన కోడళ్ళ విషయంలోను, ప్రతి విషయంలో తానుంటున్న ఇంట్లో ఎలా ఉన్నాడండి? బాధ్యత గలవాడిగా ఉన్నాడు. ఏదొకసారి బాధ్యత గలవాళ్ళందరూ ఆ మాట చెప్పండి. ఆమెను కదా. ఆ బాధ్యత గలవాళ్ళు మంచి స్తోత్రం. కంగారద్దు, నాకు ఆన్సర్ చెప్పండి. నాకు తెలుసు అండి, నా కుటుంబ బాధ్యతలు నాకు తెలుసు అన్నోళ్ళు ఎవరైనా ఉంటే కూర్చే చూపించండి. ఏం పర్లే. నాకు బాధ్యతలు తెలుసు అన్నోళ్ళు ఏమ్మా నన్ను పంపించమంటావా? చేయలేపటానికి అందరికి బాధ్యతలు తెలిసిందా? ఓ చంద్రు చేయించండి. సరే, బాధ్యతలు తెలిసిన వారులారా నాకు ఆన్సర్ ఇవ్వండి. చెయ్యెత్తారు, మర్యాదగా నాకు విలువ చెప్పాలి. నెంబర్ 1, బాధ్యత గల్లోడని మీరు అన్నారు కదా. ఏది 2 డైలాగులు వదలండి. ఏ విషయంలో మీకు బాధ్యత ఉంది వదలండి. నాకు పుసుకుని చేయెత్తారు కదా. ఏ విషయంలో మీకు బాధ్యత ఉంది చెప్పండి. ఒక 2 విషయాలు. అది అంటే అంటే అట్ట బాధ్యత ఉందని మీరు చెయ్యెత్తారు. ఎత్తావు లేదా? చెయ్యెత్తావు. మరి బాధ్యత గల్లాడికి 2 విషయాలు వదులు. ఏ విషయాలు నువ్వు బాధ్యతకు ఉన్నావు 2 చెప్పు. కొంచెం అవగాహన ఉండాలి. ఈరోజు పురుషులలో చాలా మంది పురుషులకు బాధ్యత లేదు, బాధ్యత లేని వారిగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. అసలు బాధ్యత గల పురుషుడు ఎలా ఉంటాడు? నోటి మాట చేత చెప్పేది కాదు నేను బాధ్యత కలిగి ఉంటున్నానని, క్రియారూపంలో చూపించగలిగే సత్తా ఉండాలి. అంటే సరిపోలా, క్రియల్లో చూపించగలగాలి బాధ్యత. నోవాహు భార్య నిందించని వాడిగా, కొడుకులు నిందించని వాడిగా, కోడండ్లు నిందించని వాడిగా నిలబడ్డాడు. ఎక్కడ నిందించని వాడిగా నిలబడ్డాడు? కారణం ఏంటంటే ప్రతి విషయంలో అతడు బాధ్యత కలిగి ఉన్నాడు. పురుషులారా, బాధ్యత కలిగి ఉండుట దేవుడు మనకిచ్చిన ధన్యత. సంతోషిస్తూ మంచి స్తోత్రం. సరే, పురుషుడు ఏ విషయాల్లో బాధ్యత కలిగి ఉండాలి? 4 విషయాలు చెప్తాను. ఏంటండి? సీరియస్గా చూస్తే నేను చెప్పను. 4 విషయాలు చెప్తాను. పురుషుడు బాధ్యత గల్లోడై ఉండాలి. ఏ విషయాల్లో పురుషుడు బాధ్యత గల్లోడై ఉండాలో 4 విషయాలు. పర్లేదు చెప్పండి అయ్యా అన్నోళ్ళు ఎవరైనా ఉంటే మంచి స్తోత్రం చేయండి. మీ కండిషన్ ద్వారానే మేము ముందుకెళ్తా, మీ పర్మిషన్ ద్వారానే ముందుకెళ్తాను. చెప్పమంటారా? చెయ్యెత్తారు మీరు నాకు ఇప్పుడు. అది కొంచెం ఆలోచిస్తూ మాట్లాడుతున్నాను, ఏం లేదు. నువ్వు కూడా ఎత్తావు కదమ్మా, చెయ్యెత్తారు మీరు కూడా. ఇప్పుడు బాధ్యత గల్లోళ్ళు ఎలా ఉంటారు?
సరే, పురుషుడు బాధ్యత గల్లోడే గనుకైతే ఎలా ఉంటాడు? నెంబర్ 1, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. దొరికిందా? వచ్చే వారం రమ్మంటారు నన్ను. చదువమ్మా. ఆగావే. ఎద్దులు లేని చోట ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలదు అంటారు. ఆమెనని మొట్టమొదటిగా బాధ్యత గల పురుషుడు బహుగా కష్టపడేవాడై ఉంటాడు. గట్టిగా ఆమెనని. బాధ్యత గల్లోడుకుండే మొట్టమొదటి లక్షణం ఏదైనా ఉంది అంటే కష్టపడతాడు. ఎలా కష్టపడతాడు అంటే ఎద్దులాగా. నా మాట మీకు అర్థమైందా? ఎద్దు లేనిచో ధాన్యం ఉండదు, ఎద్దులున్న చోట బహుగా వచ్చుబడి రాబడి కలదు అని అన్నాడు. పురుషుడు ఏ విషయంలో బాధ్యత గలవాడిగా ఉండాలి, ఏ విషయంలో బాధ్యత గలవాడిగా ఉంటే మేలంటే మొట్టమొదటిగా అతడు కష్టపడేవాడై ఉండాలి. ఎద్దులాగా కష్టపడాలి. ఎలాగండి? ఎందుకు కష్టపడాలి అని అంటే మొట్టమొదటిగా నన్ను నమ్ముకొని ఒక ప్రయాణం వచ్చింది. ఏ ప్రయాణం? మా ద్వారా 2 జీవులు వచ్చాయి, కొన్ని 2 గొర్రెలు వచ్చాయి. ఈ 3 ప్రాణాలను ఎవరు చూడాలి? చెప్పండి అయ్యా. పురుషుడు అనేవాడు కష్టపడేవాడై బాధ్యత గల్లోడైతే మొట్టమొదటిగా కష్టపడతాడు. బాధ్యత గల్లోడు కష్టపడతాడు. ఈ కష్టపడేవాడు ఎందుకు కష్టపడుతున్నాడంటే నా ఇంట్లో వాళ్ళ ఆకలి నేను తీర్చాలి, నేను వారి ఆకలి తీర్చాలి. నన్ను నమ్ముకుని వచ్చిన భార్య, నా ద్వారా దేవుడు కలిగించిన గర్భఫలం, నేనున్నంత కాలం ఆకలి కేకలు వినపడకూడదని బాధ్యత గల పురుషుడు ఒక ఎద్దులాగా కష్టపడతాడు. ఎందుకు కష్టపడుతున్నాడయ్యా అని అంటే ఇక రెండవదిగా కుటుంబ అవసరాలన్నీ నేనే తీర్చాలి, నేను తీర్చాలి, ఇది నా బాధ్యత అని కుటుంబ అవసరాలన్నీ తీర్చుట కొరకు ఎద్దులాగా కష్టపడతాడు. ఒక పురుషుడు ఎద్దులాగా కష్టపడేవాడే గనుక అయితే విస్తారమైన రాబడి కలదు. మంచి స్తోత్రం. ఎద్దు అంటే కోపం వచ్చిన సేవకుని కూడా ఎద్దుగానే పోల్చాడు. ఆలోచిస్తున్నారా? ఎద్దులున్న చోట గానుగుల ధాన్యం ఉంటుంది. ఎద్దులు బలము చేత విస్తారమైన రాబడి కలదు. ఒక బాధ్యత గల పురుషుడికి ఉండే మొట్టమొదటి లక్షణం కష్టం, ఎంత కష్టమైనా సరే కష్టపడటానికే ఇష్టపడతాడు. నేను ఎందుకు కష్టపడాలి అని అంటే మొట్టమొదటిగా నా ఇంటి వారి ఆకలి తీర్చాలి, నా ఇంటి వారి అవసరతలు తీర్చాలని చెప్పి బహుగా కష్టపడతాడు. ఎవరికి ఉంటుంది ఈ లక్షణం? బాధ్యత గల్లోడికే ఉంటుంది. ఎవరికి ఉంటుందండి? బాధ్యత లేనాడు అంటాడు, వాళ్ళు తింటే తినకపోతే నాకే, ఉంటే ఉండకపోతే నాకే, వాళ్ళు ఏడపోతే నాకే అనే ఆలోచన చాలా మంది పురుషుల్లో కనపడుతుంది. కానీ బాధ్యత గల్లోళ్ళు ఉన్నారు అంటారు. ఆమెనని బాధ్యత గల పురుషులు ఉన్నారు. వాళ్ళు బహుగా ఎద్దులాగా కష్టపడతారు. రెయ్యంబగోళ్ళు వారి సౌఖ్యాన్ని చూసుకోకుండా రెయ్యంబగులు కష్టపడడానికి గల బలమైన రీజన్ ఏంటంటే, ఒకటి ఇంటి వారి ఆకలి తీర్చాలి, నేనున్నంతకాలం ఆకలి కేకలేని పడదు. 2 అవసరాలు తీర్చాలి, నేనున్నంతకాలం అవసరాలు తీర్చబడాలి, నేనున్నంతకాలం వారి అవసరాలు నేనే చూడాలని ఎద్దులాగా కష్టపడేవాడే బాధ్యత కల్లోడు. ఇష్టమైతే మంచి స్తోత్రం. దీంట్లో ఇంకొక లింక్ ఉంది. పెద్దలు అంటారు స్త్రీ సంపాదన దేనికి సరిపోదు అంటారు. ఏంటో దాని అర్థం చెప్పండి. వారిని అర్థం కాలేదా? స్త్రీ సంపాదన దేనికి సరిపోదు అంటారు. ఏంటి అర్థం? వారిని యా అందుకోండి కత్తా. అరే, స్త్రీ సంపాదన దేనికి అంటారా? కానీ మీ నోట్లోంచి మాట రావట్లేదు. చూసారా? స్త్రీ సంపాదన దేనికి సరిపోద్ది, దేనికి దేనికి అంటారా లేదా? సరే, వాళ్ళు అనకపోగా నువ్వు నిజం చెప్పు, నిజంగా చెప్పు, చెప్పు చెప్పు. స్త్రీ సంపాదన దేనికి సరిపోద్ది అండి? చెప్పండి.
పురుషుని సంపాదనే కుటుంబానికి ఆధారం. నచ్చితే మంచి స్తోత్రం. పురుషుడి సంపాదనే కుటుంబానికి ఆధారం. స్త్రీ సంపాదన ఆ పరిస్థితి మీకే తెలుసు, నేను అనకూడదు ఇక. కానీ కుటుంబ వ్యవస్థలో పురుషుడు బాధ్యత గల్లోడే గనుక, ఎద్దులాగా కష్టపడేవాడే గనుక అయితే వాక్యం చెబుతుంది పురుషుని సంపాదన కుటుంబమంతా దీవెనకరంగా మారటానికి కారణమవుతుంది. కానీ దీంట్లో చాలా తలకాయ నొప్పి ఉంది. తలకాయ నొప్పి కూడా చెప్తా. రెడీ? మీరు ఇష్టపడితే రెడీ అంటే నేను ముందుకు వెళ్ళిపోతా. నాకు జయగొట్టే వాళ్ళు ఉండాలి పక్కన. హల్లెలూయా. క్షమించండి, ఆయన తెచ్చిన 1000 రూపాయల లెక్కలోకి వస్తాయా, నువ్వు తెచ్చిన 300 లెక్కలోకి తీసుకుంటావా? నాకు ఆన్సర్. అదిగో అదిగో అదిగో, నేను 300 తెచ్చానని చెప్పి 330 సార్లు లెక్కలు చెప్తావే, 1000 రూపాయలు తెచ్చినోడు గతి ఏమైపోవాలా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మీరు కష్టపడితే లెక్కలో తీసుకుంటారు, కానీ ఎద్దులాగా కష్టపడి 600 700 తీసుకొచ్చి నీ చేతులు పెడితే అవి పొర్రపాటున లెక్కలోకి రావు. కానీ మీ రూపాయి ఏమైనా పూర్తిగా అవసరాలు తీర్చిందా అంటే అది తీర్చదా అండి? ఇంతేనా తెచ్చింది? నేను 300. అబ్బా క్షమించని ఇలా అంటున్నానని. అలాగని చెప్పి భర్త తెచ్చిన సంపాదన చూసి, భర్తను చూసి చులకనగా మాట్లాడే స్త్రీలు లేకుండా పోలేదు. ఒకటే చెప్తాను, బాధ్యత గల పురుషుడు, ఎద్దులాగా కష్టపడే పురుషుడు మీకున్నాడా? నేను ఒకటే చెప్తాను, దయచేసి అతన్ని నిందించవద్దు. ఇష్టమైతే మంచి స్తోత్రం. నిందించవద్దు. ఇదే నా చేసేది, ఇదే నా చేసేది పొర్రపాటును అనకూడదు. నీకు సాధ్యమైతే చేయగలుపు, సాధ్యమైతే మాట గలుపు, సాధ్యమైతే చెయ్యందించు. అంతేగాని నీచంగా చూడొద్దు, విలువలేని వాడిగా చూడొద్దు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, పురుషుడు బాధ్యత గల్లోడే గనుక అయితే ఆ బాధ్యత గల పురుషుడి మనస్సు ఎప్పుడు విరుస్తారో తెలుసా అండి? ఇంతేనా తెచ్చింది, నీ వల్ల ఏమైంది అన్నాం అనుకో, బాధ్యత గల్లోడు కాస్త సోమరపోతుడు అయిపోతాడు. అలా తయారు చేసేదే మీ మాట. కోపం వచ్చిందా? అవునా? కష్టపడేవాడు ఎందుకు కష్టపడలేదు చెప్పండి? నీ 300 లెక్కే వచ్చింది, కానీ 300 కాదు 700 లెక్క చేస్తుంటే బయట తీసుకురావే. 700 తీసుకొచ్చినోడిని కాస్త గౌరవిద్దాం, అతడే ఇంటికి ఆధారం, అతని కష్టం వల్లే, రాబడి వల్లే కుటుంబం బాగుంటుంది అని ఆలోచించిన దానివైతే చులకనగా ఎందుకు మాట్లాడుతావు? విలువ లేకుండా ఎందుకు మాట్లాడుతావు? అలా మాట్లాడుతున్నావంటే బాధ్యత గల్లోడి మనస్సు ఇరవకూడదు. శీల సమాజం మరలి నేను మీకు చెప్తున్నాను, బాధ్యత గల పురుషుడే గనుక దేవుడు నీకు ఇస్తే దయచేసి అతని మనస్సు విరవద్దు. ఇష్టమైతే మంచి స్తోత్రం. కుదిరితే అనుకూలపరచు, లేకపోతే చేయందు, లేకపోతే చేయగొట్టు. నువ్వే ఆధారం కుటుంబానికి అని చెప్పి సపోర్ట్ చేయి. 300 లెక్క చెప్ప మాకు. బాధ్యత గల పురుషుడికి ఉండే మొట్టమొదటి లక్షణం బహుగా కష్టపడేవాడు. తన గురించి తాను కష్టపడ్డా, భార్య పిల్లల గురించి, ఆకలి అవసరాల కోసం కష్టపడతాడు. నేను తేకపోతే నా కుటుంబం వెనుకబడిపోద్ది, నేను కష్టపడకపోతే నా కుటుంబం ముందుకు పోలేదేమని చెప్పి బాధ్యత గల పురుషుడి గుండెల్లో చెలరేగే ఆలోచనే ఇది. మొట్టమొదటిగా బాధ్యత గల పురుషుడికి ఉండే మొదటి లక్షణం ఇది. నేను సౌండ్ రాట్లే ఏందో, కష్టపడే వాళ్ళు మంచి స్తోత్రం. దేవుడే చూసుకున్నాడు గాక. నెంబర్ 2, బాధ్యత గల పురుషుడికి ఉండే రెండవ లక్షణం కళ్ళు తెరువు. రెండవ లక్షణం, బాధ్యత గల పురుషుడికి ఉండే రెండవ లక్షణం, తన గురించి తాను ఆలోచించడు, ఎక్కడున్న కుటుంబం గురించి ఆలోచిస్తాడు. అర్థం కాలేదా? బాధ్యత గల పురుషుడికి ఉండే రెండవ లక్షణం ఏంటంటే తన గురించి తాను ఆలోచించడు, ఎక్కడున్నా తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు. మీకు రీజన్ కావాలా? సరే, పండగ వచ్చింది అనుకుందాం. పండగ పూట నువ్వు క్రొత్త వస్త్రాలు తీసుకోపోతే నువ్వు ఊరుకుంటావా? చెప్పండిరా మీకు వందనాలు. ఊరుకుంటారా? ఇంత శాంతంగా ఉంటారా మీరు? పిల్లలకు తీసుకోకపోతే ఊరుకుంటారా? బా ఏమని చెప్పరేమ్మా. నీకు తీసుకోపోయినా నువ్వు ఊరుకోవు, పిల్లల కాళ్ళకు తీసుకోకపోయినా ఊరుకోవు నువ్వు.
మీకు తెలుసా అండి, వాక్యంలో రాయబడ్డట్టుగా తాను ఎలాగైనా ఉన్నాయి నా భార్య పిల్లలకు మాత్రం మంచిగా ఉండాలని ఆలోచిస్తాడు. ఆ పండగ పూట నీకు తెచ్చుకోలేదంటే ఏదో ఒకటి వేసుకొని తిరుగుతలే, పోయిన సంవత్సరం తీసుకుంది ఉందిగా, ఏంటి అది అది వేసుకుంటలే నన్ను అడిగేవాళ్ళు ఎవరు? ఎస్టార్నో పురుషుని కష్టాన్ని ఎవరైనా ఆలోచించేవాళ్ళు ఉన్నారా? అలా ఆలోచించాడంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? బాధ్యత కల్లోడే అలా ఆలోచిస్తాడు. ఇస్త్రీ సొక్క, ఇప్పుడు భార్య తీసుకోకపోయినా తీసుకోకపోయినా, పిల్లలకు తీసుకోకపోయినా, ఈయన మాత్రం ఇస్త్రీ సొక్క వేసి తిరిగాడు అనుకో, నేను చెప్పు నీకు కొంపకు తలనొప్పే. ఇది సత్యం. బాధ్యత కల్లోడు తన వస్త్రాలు నేను ఎలాగైనా ఉన్నాయి, నా భార్యకు మంచి వస్త్రాలు ఉండాలి, నా పిల్లలకు మంచి వస్త్రాలు ఉండాలని ఆలోచించే స్వభావం కలిగినోడు బాధ్యత గల పురుషుడు. ఒకవేళ అలాంటి పురుషుడిని కలిగి ఉన్నావా, నేను ఒకటే చెప్తాను, దయచేసి అతన్ని కష్టపెట్టొద్దు, నిష్టపెట్టొద్దు అనరా. మీననే అనరా. ఎప్పుడైనా అడిగారా పాత చొక్కా ఎందుకయ్యా వేసుకుంటూ కొత్త కొనుక్కోవచ్చు గాను అనండి ఒకసారి అంటే ఏమంటాడు? చెప్పండి మీ నోటుకుంటా. ఏదో ఒకటి ఎట్టకట్ట ఏం కొనలేకనా కొనగలడు. కానీ ఏంటి అర్థం? నేను ఎట్టాగైనా ఉన్నాయి. ఎవరు బాగుండాలి? నువ్వు ఊకనే అలుగుతావు కాబట్టి. ఎవరు బాగుండాలి? పిల్లలు కొత్త బట్టలు తీసుకోవద్దు, పిల్లలు బాధపడతారండి. తాను ఎలాగైనా ఉన్నాయి, తన గురించి కాకుండా తన కుటుంబంలో ఉన్న వారి గురించి ఆలోచించే స్వభావం బాధ్యత గల పురుషుడికి ఉంటుంది. మంచి స్తోత్రం. చేతులు రాట్లేదు. నెంబర్ 2 అక్కడే బాధ్యత గల పురుషుడికి ఉండే రెండవ లక్షణం ఏంటయ్యా అంటే, అక్కడ ఎక్కడైనా టిఫిన్ చేయాలనుకున్నాడు అనుకోండి, లేదా ఏదైనా ఆకలి వేసి ఏదైనా తినాలనుకున్నాడు అనుకోండి, అమ్మ తలనొప్పి పుడుతుందా, ప్రార్థన చేస్తాలే. ఒకవేళ బిర్యానీ తిందామని ఆశ కలిగి ఉన్నాడు అనుకోండి, మీరు బాగా గమనించండి, బాధ్యత గల పురుషుడికి అక్కడికి వెళ్ళాక లొట్టలేసుకొని తిందామన్న ఆశ ఉండదు. నేను తిన్నా తినకపోయినా చెప్పండి, నా భార్య పిల్లలకు కావాలి, ఇదిగో నేను తింటే సరిపోదు కదా, నా కుటుంబం ఉంది, నా భార్య పిల్లలు ఎదురు చూస్తారని ఆలోచించి వెంటనే పార్సిల్ కట్టుకొని తీసుకెళ్తాడు. తీసుకుపోంగలోనే ఇంకేముంది, ఆతృతలో స్తోత్రం అన్నట్టు లొట్టలేసుకుని తినేస్తా. నేనేమంటలేదు ఇలా అంటున్నాను, కానీ భర్త తిన్నావా అంటే తిన్నా ఇప్పుడే అంటాడు. ఆ పచ్చి అబద్ధం. తిండం. అర్థమైంది నా మాట మీకు? తాను అలాగైనా ఆకలితో ఉన్నా పర్లేదు, తన భార్య బిడ్డలు మాత్రం రుచికరమైన ఆహారాన్ని పెట్టాలని ఆలోచిస్తాడు. మంచి స్తోత్రం. ఒకవేళ అలాంటి భర్త వచ్చి నేను తిన్నాలే అని అన్నాడా, చేయి చూసుకో మూతి చూసుకో అన్నాడా? ఒక సేవకునిగా మీకు చేతులు ఎత్తి వందనాలు పెట్టి చెప్తున్నా, ఒక్క ముద్దని పెట్టండి మీరు తినేటప్పుడు. అవన్నీ పై మాటలే. తింటే నీ దాకా ఎందుకు పట్టుకొస్తాడు పార్సిల్? తినకుండా నుండి బాధ్యత గలవాడు కాబట్టి నీకు పార్సిల్ పట్టుకొచ్చాడు. పిల్లలు మీరు తింటున్నారు, నువ్వు తిన్నావయ్యా అంటే ఏమంటాడు? చెప్పండి అయ్యా. దానికి రిదర్శన్గా అంటాడు. అంటాడా లేదా? ఆగి తినొచ్చాడులే మనకేమైందిలే అని చెప్పి లొట్టలేసుకొని తినక ఒక్క ముద్దని పెట్టు. అప్పుడు అనుకుంటాడు, పోనీలే నా భార్య, నా ఆకలి తెలుసా, నా మనసు తెలుసా, అక్కడ ఆనరా అని అనుకుంటాడు. భర్త మనసులో స్థానం దక్కేది కూడా అప్పుడే. భార్య భర్త మనసు రెండు కలిసింది కనుక ఎట్టి స్థితిలో ఉన్నా గమనించగలరు. బాధ్యత గల పురుషుడు తాను తిన్నా తినకపోయినా తన ఇంటి వారి ఆకలి తీర్చడానికి ఆశపడతాడు. ఇది బాధ్యత గల పురుషుడికి ఉండే లక్షణాలు. 1, ఎద్దులాగా కష్టపడే స్వభావం కలిగి ఉంటాడు. 2, ఏందయ్యా మాట్లాడరు, తన గురించి ఆలోచించడు కానీ తన కుటుంబం, ఎక్కడున్న తన కుటుంబం గురించే. వస్త్రాలు తీసుకోవాలంటే కుటుంబం గుర్తొస్తుంది, కడుపు నుండి ఏదైనా తిందామన్నా కుటుంబమే గుర్తొస్తుంది. వాళ్ళు బాగుంటే చాలు అనే ఆలోచన ఎక్కడికి వెళ్ళినా ఉండిపోద్ది. ఎవరికి? ఇంకోసారి చెప్పండి. దయచేసి మీకు ఒక మాట చెప్తున్నాను, బాధ్యత గల పురుషుడు అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు మీకుంటే నేను ఒకటే చెప్తాను, దేవుడు మీ మీద కృప చూపినట్టే.
దయచేసి వాళ్ళ మనస్సు ఎరవద్దు. బాధ్యత గల పురుషునికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేదో లాయర్ అయినట్టు, నువ్వేదో అయినట్టు మాట్లాడక, మొత్తాన్ని నేనే లాక్కొస్తున్నానని బిల్డప్ ఇయ్యమాక. బాధ్యత గల్లోడికి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఈ మాట అర్థమైతే మంచి స్తోత్రం. చేతులు రాట్ల పాపం వాళ్ళకి. నెంబర్ 3, బాధ్యత గల పురుషుడికి ఉండే 3వ లక్షణం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. ఎస్తేరు గ్రంథం 1:22. వినపడదా? వినపడదా మీకు? మళ్ళొకసారి. మంచి స్తోత్రం నాన్న. మీరని నేను అన్నానా? ఇక 3వది, మా బాధ్యత గల పురుషుడు ఎలా ఉంటాడో తెలుసు అసలు? నేను చెప్తున్నా వినండి. ఇక 3వది, బాధ్యత గల పురుషుడు ప్రతి నిత్యం గద్దించేవాడిగా ఉంటాడు. ఏంటిదమ్మా? గద్దించేవాడిగా ఉంటాడు. ఎందుకు గద్దిస్తున్నాడు? ఒక భార్య అంటది, మా వారు పద్దాక సందర్భం వచ్చినప్పుడల్లా గద్దిస్తున్నాడు అయ్యగాడు, పద్దాక గద్దిస్తుంటే నాకేం బాధేస్తుంది అయ్యగారు, మీరైనా చెప్పండి అని అంది. ఏం గద్దించకూడదా? ఆన్సర్ మీ. అరే గద్దించకూడదా? అయ్యా మీరు రాసుకుంటే నేను ఎవరు చెప్పుకున్నాను. గద్దించకూడదా? గద్దించాలా వద్దా? బాధ్యత గల పురుషుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందయ్యా అంటే, కుటుంబాన్ని గద్దించుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకో చెప్తాను. మొట్టమొదటిగా భార్యలో ఏ పొరపాటు ఉండకూడదని భార్యను గద్దిస్తుంటాడు. అప్పుడు భర్త నీకు శత్రువులో కనపడతాడు. బుర్రుంటేనేగా. పిల్లల్లో ఏ తప్పిదము, ఏ పొరపాటు, ఏ పాపము పిల్లల్లో కనపడకూడదని పిల్లల్ని ప్రతినిత్యం పొరపాటు కనపడ్డప్పుడల్లా గద్దిస్తాడు. అటు భార్యనైనా ఇటు పిల్లలైనా పొరపాటుగా తప్పుగా కనిపించినప్పుడల్లా గద్దిస్తాడు. ఎవరు? బాధ్యత గల పురుషుడు గద్దిస్తాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పండి? ఏం గద్దించకూడదా? నా కుటుంబం ఎవరి చేత ఏలుబెట్టి చూపకూడదు, నా భార్యలో లోపం ఉందని, నీ పిల్లలు సరైన వాళ్ళు కాదని బయట వాడెవడు వేలు పెట్టి చూపకుండా నిందించని వారికి నా కుటుంబాన్ని ఉంచాలని అనుకొని బాధ్యత గలవాడై, ఇంటికి యజమానిగా ఉన్నవాడై, విలువైన వాడిగా ఆలోచించి అతడు చేసే 3వ పని ఏంటంటే గద్దిస్తుంటాడు. ప్రతినిత్యం కాదండి, పొరపాటుగా ఉన్న ప్రతి క్షణం పురుషుడు, బాధ్యత గల పురుషుడు గద్దిస్తూనే ఉంటాడు. ఎందుకు గద్దిస్తాడు మమ్మల్ని అని అనమాకండి. ఆ భార్య అన్నట్లుగా మా వారు పద్దాకి నన్ను గద్దిస్తున్నాడని అంటుంటే బాధ్యత గలవాడు గద్దించుకుని ఉంటాడా? నా భార్య ఎవరి చేత మాట పడకూడదు, నేనన్నా పర్లేదని చెప్పి, నేను బాగున్నా బాగలేకపోయి నేను ముందు ఆమెను గద్దించాలని తనకున్న ప్రేమ చేతనే గద్దిస్తారు, ద్వేషం చేత కాదు. ఈరోజు భర్త గద్దిస్తే మాట పడేవాళ్ళు లేరు, తండ్రి పిల్లల్ని గద్దిస్తే పిల్లలు మాట పడేవాళ్ళు లేరు. అరే ఎందుకు గద్దిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించేవాళ్ళు లేరు. మళ్ళీ చెప్తున్నా, బాధ్యత గల పురుషుడు గద్దించేవాడిగా ఉంటాడు. కుటుంబాన్ని ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవడానికి ఇష్టపడతాడు. చేతులు ఎత్తి కూడా చెప్పరు మా తల్లులు. మంచి స్తోత్ర. సరే ఎందుకు గద్దిస్తాడు ఆన్సర్ చెప్పనా? అయ్యా అందించండి బాబు, మీరు నాకు సపోర్ట్ చేయండి అయ్యా. ఎందుకు గద్దిస్తాడు చెప్పనా? సరే, భర్తకు తెలియకుండా ఏదైనా వస్తువు కొనాలనుకో భార్య, ఆయన ఊరుకోడు అని మాట వచ్చింది. ఏం ఊరుకోడు? చెప్పో, సౌండ్ పెంచో. ఆయన ఊరుకోడు. ఆయన ఊరుకోడు అన్న మాట నీకు ఎందుకు వచ్చింది? గట్టిగా అతడు గద్దించేవాడు కాబట్టే ఆయన ఊరుకోడు. ఆయనకి తెలియకుండా నేను ఏది చేయకూడదు, ఏది కొనకూడదు, ఏది అనకూడదు, ఏది చేయకూడదు అనే భయం నీ గుండెల్లో కలిగింది. అదే గద్దించినోడైతే పళ్ళన్నీ బయట పెట్టి పక్కపక్క నవ్వుతూ నీకు జై కొట్టేవాడైతే నేను ఒకటే చెప్తా, నువ్వు కొంపకు నువ్వు పెట్టినోడే. నేను తెలుగులో మాట్లాడుతున్నా.
అలాంటి అనకూడదు. అసలు గద్దించేవాడే ప్రేమ కల్లోడు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. నమ్మిన వాళ్ళు మంచి స్తోత్ర. అప్పుడప్పుడు నీకు అనిపించింది ఏదైనా కొనాలనిపించినప్పుడు ఆయన ఊరుకోడు అనే ఆలోచన, భయం నీ గుండెల్లో ఉందా? ఉందంటే నేను ఎక్కడ చెప్తా, బాధ్యత గల పురుషుడు. పిల్లలు కూడా అప్పుడప్పుడు మా నాన్న ఊరుకోడు, తెలిస్తే ఊరుకోడు అనే మాట మీ పిల్లలు నిన్ను బట్టి మాట్లాడుతున్నారా? చెప్పమంటారా? ఖచ్చితంగా బాధ్యత గల్లోడే గద్దించేవాడిగా మారతాడు. ఏందమ్మా, ఎవరు గద్దించేది? పద్దా కాదు, సందర్భ స్థితిని బట్టి గద్దించేవాడు. ఎవరు పడితే వాళ్ళు గద్దించడం. బాధ్యత గల్లోడే గద్దిస్తాడు. కొంతమంది భర్తలు అనుకుంటారు, చెబితే ఎందో వదిలై, చెబితే మాట వినరు వీళ్ళు, వదిలై అని అంటారు. వదిలేసే రకం కాదు ఈ బాధ్యత గల్లోడు. వదిలేయడం, వదిలేయటానికి చేతులకు తీసుకోవాలా, వదిలేయటానికి మూడు ముళ్ళైనా, వదిలేయటానికి పిల్లలను గలనా. మరి ఏం చేశాడు? బాధ్యత గల్లోడు నిత్యము గద్దిస్తాడు. అతని గుండెల్లో ఒకటే ఆశ, ఏంటి అంటే నా భార్య ఎవరి చేత మాట పడకూడదు, నా పిల్లలు ఎవరి చేత ఏలుబెట్టి చూపించుకోకూడదని బాధ్యత గల్లోడయ్యుండి గద్దిస్తుంటాడు. నేను మళ్ళీ చెప్తున్నా, గద్దించేవాడు మీకున్నట్లయితే నేను ఒకటి చెప్తాను, దేవుని కృప మీ మీద ఉంది. అంటే గద్దించకపోతే లేదా, అది మీకే తెలియాల. ఎన్ని అయిపోయినాయి నాన్న? 4 చెప్పాలంటే 3 ఏంటో చెప్పండి. 1 ఎవరు నాన్న? మొత్తం కలిపి చెప్పండి. 1 బాధ్యత గల పురుషుడు బహుగా, అంటే ఎలాగా? అలాంటి వాడిని మాట్లాడేటప్పుడు కాస్త కామన్ సెన్స్ ఉండాలిగా. అలాంటి వాడిని పుసుకుని మాట్లాడక నీ 300 లెక్కేసుకొని తప్పంట్లో నేను. 2వది, ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తాడు. అట్ట పట్టుకొని నా గురించి ఎందుకు ఆలోచిస్తావులే నన్ను ప్లేట్ బిరాయిస్తాడు, బుర్రలేకపోతే సరి. 3వది, ప్రతి క్షణం పొరపాట్లుంటే ఎవరు గద్దించేది? ఇది బాధ్యత గల పురుషుడికుండే అలవాట్లు. నమ్మితే మంచి స్తోత్రం. ఒకప్పుడు పరిస్థితులేవో నాకు తెలియదు, బాధ్యత గల పురుషుడు ఎలా ఉంటాడు అని వాక్యాన్ని బట్టి నేను వివరించి చెప్పగలుగుతున్నాను. బాధ్యత గల పురుషుడికి ఉండే లక్షణాలు ఇలా ఉంటాయి. అర్థమైందా? చెయ్యెత్తే పుసుక్కు నేను కూడా బాధ్యత కలిగిన, నోరు చేసుకొని మాట్లాడటం కాదు, బాధ్యతగా ఉన్నాను క్రియల్లో చూపించాలా. ఓపిక తక్కువ మొహం వేసుకొని క్రియలో చూపించాలి బాధ్యత. నేను కూడా బాధ్యత గలను. ఎవరికి వాడు నోట్స్ బుక్ తెచ్చుకొని 100 మార్కులు వేసుకుంటే చూసే మేమేమైపోవాలా? సార్ నేను నిజంగా బాధ్యత గల వ్యక్తివే కనుకైతే ఎలా ఉండాలో ఈ మాటను బట్టి నీకు బుర్రకు అర్థం కావాలా. అర్థమైతే ఆమెనన్నా అనాలా. నెంబర్ 4, 4వ మాట, టైం తగ్గించాలి. నెంబర్ 4, ఇక 4వది, బాధ్యత గల పురుషుడు రేపటి గురించిన ఆలోచన కలిగి ఉంటాడు. ఏంటదండి? రేపటి గురించిన ఆలోచన. రూపాయి విషయంలో రేపటి గురించి ఆలోచిస్తాడు. రేపు అన్నది ఒకటి ఉంది, రేపు ఎలా చేయాలి, రేపు ఎలా ఏంటి, ఆరోగ్యం ఉన్న రోజులు ఉంటాయి, లేని రోజులు ఉంటాయి, అప్పుడు పరిస్థితి ఏంటి అని ఆలోచించి రేపటి గురించినటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. ఎవరండి? బాధ్యత కలడు. వాక్యంలో రాయబడ్డట్టుగా నేను ఎవరి చేత మాట పడకూడదు, నేను ముందు ఆలోచన కలిగి ఉండాలి. ముందు ఆలోచన కలిగి ఉండాలి, రేపటిని గురించినటువంటి ఆలోచన కలిగి ఉండాలి అని చెప్పి బాధ్యత గల పురుషుడు ఎప్పుడు కూడా రేపటి దినం గురించి ఆలోచిస్తాడు. ఆలోచిస్తున్నారా? రేపటి దినం గురించి ఆలోచించే పురుషుడే గనుకైతే, మాట పడని వాడిగా తన గురించి తాను ఎవరి చేత చెప్పించుకోకుండా ఉండేవాడిలా ఉండట్లయితే నేను వాక్యలో చెప్పగలను, అతడు బాధ్యత గల పురుషుడు. రేపటి గురించి ఆలోచించే స్వభావం ఒక్క బాధ్యత గల్లోడికే ఉంటుంది. ఈరోజు తినేసాం, కడుపు నిండా తినేసాం, కంటార నిద్రపోయాం, రేపటిది రేపు చూసుకుందాం అంటే ఆ లెక్క వేరు. చెప్పమంటారు ఆ లెక్క? సామెతల గ్రంథం తీయండి, 21, 25 చదవండి ఓపుకుంటే. అబ్బా వినపడదా?
మళ్ళీ ఒకసారి, సోమరి వాడి చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చేవానిని ఇల్లు ఇట్ట కట్టాలి. ఇల్లు ఇట్ట కట్టాలి. ఇల్లు ఇక్కడ ఇది ఉండాలా, అక్కడ అది ఉండాలా, అక్కడ అది ఉండాలా. ఏంటో నోటి మాటల చేత ఇల్లు కట్టేస్తాడు. సోమరిపోతాడు. చేతులు ఆడించి పని చేయటం చేత కదా, అన్ని మాటలతోటే. ఈ చేతులు ఆడించి పని చేయని సోమరి కలిగిన పురుషుడట వాడి ఇచ్చేవాడిని చంపేసుద్దట. ఇచ్చ అంటే ఏంటి? కోరిక. ఇట్ట చేయాలనుకున్నా, ఇల్లు ఇట్ట కడదాం అనుకున్నా, కట్టలేకపోయా. ఇట్ట చేద్దాం అనుకున్నా, చేయలేకపోయా. ఇట్ట చేద్దాం అనుకున్నా, చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయావురా బాబు? నేను సోమరోణ్ణి అని ఒప్పుకోడు. నా మాట మీకు అర్థమైందా? రేపటి గురించిన ఆలోచన లేనివాడు సోమరి. వాని స్వభావం ఎలా ఉంటుంది అంటే వాక్యంలో రాయబడినట్టుగా వాడి ఇచ్చేవాడిని చంపేస్తుంది. నేను ఎలా కడతాను, అలా వండాలి, అలా వండాలి, నా ఇల్లు ఎలా వండాలి, ఆ ఇంట్లో వాళ్ళు ఎలా వండాలి, అది కావాలి, ఆ వస్తువు, ఈ వస్తువు అని ఇచ్చలే, కోరికలే ఉంటాయి కానీ చేసే దమ్ము ఉండదు. ఎవరికి? సౌండ్ పెంచుకో. ప్రసంగి గ్రంథం 10:18. చదవండి ఒకసారి. వినపడదా? చదవమ్మా. వినపడదా? పురుష సమాజమా, మళ్ళీ ఒకసారి చదువుతారేనండి. సోమరితనం చేత దిగి పడిపోను, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియను. దాని అర్థం తెలుగులో చెప్తే ఏమనుకోరుగా? నిలబెట్టాలన్నా ఇల్లు నువ్వే, సందేహమేలా? తేల్చేద్దాం ఈ పూట. చెప్పండి, ఏది? ఇల్లు నిలబెట్టాలన్నా చెప్పండి, దాన్ని పడగొట్టాలన్నా. పురుషుడు సోమరుడు కాకుండా ఉన్నట్లయితే చక్కగా కుటుంబం బాగుంటుంది. అదే సోమరుడు అయితే ఇంటికి ప్రమాదం. వాడు ఇచ్చి వాడికి చంపుద్దన్నాను కదా, ఇంటికి ప్రమాదం. సోమరుడికి విచిత్రమైన ఆలోచనలు పడుతుంటాయి. అతడు సోమరిగా స్వభావం కలిగిన వాడు కనుక వాడున్న ఇల్లు గుంటపడుద్దట, వాడు ఉన్న ఇల్లు కూలిపోద్దట. ఏం చేస్తాడో మహానుభావుడు కోల్చడానికి. ఎందుకంటే సోమరి స్వభావం అలా ఉంటుంది. కానీ బాధ్యత గల పురుషుడు రేపటి గురించిన ఆలోచన కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ నీ ఇంట్లో ఎవరైనా రేపటి గురించిన ఆలోచన మీకు చెప్తున్నారా? సంతోషించండి. సంతోషించమంటే అడుగుతారా? సంతోషించండి. బాధ్యత గల్లోడు ఉన్నాడు అని. ఈ పూట అయిపోయిందిరా, ఏం పర్లేదో, రేపడితే దేవుడే చూసుకుంటాడు అన్నావా? బాధ్యత లేని మొహవాడు. సరే, అప్లోడ్ వస్తే అమ్మా మీ వారిని పిలువు బయటకు అంటారా? నువ్వు సమాధానం చెప్తావా? నువ్వు 100 రకాల సమాధానం చెప్పినా ఎండవు. ఎందుకంటో చెప్పండి. నువ్వు రిప్ మాట్లాడదేమా, 100 రకాలు నువ్వు సమాధానం చెప్పినా ఆయనకి ఇష్టముండదు. మీ వారిని వీళ్ళు బయటికి, మీ వారితో మాట్లాడాలి నేను అంటాడు. నేను మనిషిని కాదా? కాదు, నువ్వు నాకు అవన్నీ అవసరం, మీ వారిని పిలువు. ఎందుకంటారు ఆ మాట? ఇంటికి ఆధారం అతడే, అధికారి అతడే. కానీ వాక్యం చెప్తుంది పురుషుడు బాధ్యత గల్లోడై ఉండాలి. ఏమై ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. ఏ పురుషుడైతే బాధ్యత లేనోడై ఉంటాడో ఆ కుటుంబం కూలిపోద్ది. అతని నమ్ముకున్న భార్య, బిడ్డలో బంధువర్గం సమస్త తన ఆధారం చేసుకున్న వాళ్ళందరూ దుఃఖం పాలైపోతారు. అదే బాధ్యత గల్లోడైతే కుటుంబం చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుంది. ఈ రోజుల్లో బాధ్యత గల పురుషులు బహు తక్కువగా ఉన్న కాలం ఇది. దయచేసి ఈ మాటను బట్టి జ్ఞాపకం తెచ్చుకోండి. బాధ్యత గల పురుషుల్లో మనం బ్రతుకుదుము గాక. మనము ఉన్నంతకాలం మన కుటుంబాలు నిలబడాలి. అందుకే బైబిల్ రాయబడి ఉంది, ఆయనకు పితరులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని. మనము చనిపోయినా మనల్ని బట్టి మన కుటుంబాలు నిలబడాలి అని అంటే ముందు మనం బాధ్యత గలవారమై ఉండాలి. ఓ పురుషుడు ఏ విషయాల్లో బాధ్యత కలిగి ఉండాలి అంటే, ఒకటి, ఎద్దులాగా కష్టపడి కుటుంబాన్ని పోషించేవాడిగా ఉండాలి. 2, తన గురించి కాదు, ఎక్కడున్న తన కుటుంబం గురించి ఆలోచించేవాడుగా ఉండాలి. 3,
ప్రతి విషయంలో పొరపాటును గద్దించేవాడిగా ఉండాలి. ఇంట్లో 4, రేపటిని గురించిన ఆలోచన కలిగిన వాడై ఉండాలి. బాధ్యత గల్లోడికి 4 లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు చేయొద్దండి బాధ్యత గల్లోడు ఎవరైనా ఉంటే. ఇప్పుడు నేనేమన్నానయ్యా, బాధ్యత గల్లోళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఏంద్రా చేస్తామమ్మా, లేదు అన్నోళ్ళు ఇదిగో కోపం వస్తే మనుషుల మీద ఇరుసుకుపడతావు కానీ బుర్ర పని చేయదా? మరి మా బాధ్యత గురించి చెబితే ఏం కోపం మళ్ళీ వాళ్ళకి చెయ్యి కూడా ఎత్తట్లా చూసుకోండి. మళ్ళీ నువ్వు నాకు చెబుతావా? అబ్బా తెలిసి మరి తెలిసి చెక చేసాడుగా మరి. నువ్వు నాకు మళ్ళీ కోశం ఎక్కువ, రోషం మాత్రం మామూలు కొడతా మనకే. సరే బాధ్యత తక్కువగా ఉందన్నోళ్ళు ఎవరైనా ఉంటే, లేదు అని అన్నాం, తక్కువగా ఉందన్నోళ్ళు చేస్తాను. ఇంకొక లెక్క తేలుద్దామని చేయత్తమన్నా. ఇందాక చేయత్తల, ఇప్పుడు చేయత్తల. ఈ బాధ్యతకి బాధ్యత లేని మధ్యలో ఇంకొకటి లేదుగా, ఇంకోటి ఉంటే అనేవాడిని. చూసుకోండి, ఇది పెట్టిన నా పేరు కానీ నిద్ర వచ్చేవాళ్ళు మంచి స్తోత్రం చెప్పండి. బాధ్యత గల్లోడు ఎలా ఉంటాడు? నోరేసుకొని చెప్పండి. 1, 2, 3, 4. నాకు ఆన్సర్ ఇవ్వండి. ఈ రోజు వరకు నువ్వు బాధ్యత కలిగి ఉన్నావా? కొంచెం కోపం వచ్చినా పర్లేదు, నేను ఈ మాట అంటున్నానని. ఓకే, మంచి మనసుతో నన్ను అర్థం చేసుకోండి. దేవుడు ఒక పురుషునిగా నేను పుట్టించాక బాధ్యత లేని వాళ్ళ బ్రతకొచ్చా? ఇంకో మాట అనకూడదు నేను. బాధ్యత లేని వాళ్ళ ఉండొచ్చు అసలు? అమ్మ చెప్పిన ఏనో, అమ్మాయి చెప్పిన ఏనో, ఎవరు చెప్పినా ఏనో, నువ్వు మళ్ళీ మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం. బాధ్యత లేని మొహమా? ఎంతకాలం ఇలా ఉంటారు? బాధ్యత లేనివాడు కుటుంబం అంతటిని దుఃఖం పాలు చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, పురుషుడు బాధ్యత గలవాడైతే కుటుంబం నిలబడుద్ది. బాధ్యత గల పురుషుడికి 4 లక్షణాలు ఉంటాయి. వాటిని జాగ్రత్త చేసుకోవాల్సిన క్రమం కూడా స్త్రీలకు ఉంది. నోరిపరకిల్లో బాధ్యత గల పురుషుడు నీకున్నట్లయితే జాగ్రత్త, ప్రశ్నించొద్దు, సొనగొద్దు, ఎదిరించొద్దు. బాధ్యత గల్లోడికి చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైతే మంచి స్తోత్రం. లెగవాలి, పని పెట్టుకొని పడుకున్నావే అని లేపాల్సిన అవసరం లేదు బాధ్యత గల్లోడికి. నిద్రట్టదా? ఎవరికి నిద్రట్టదా? మా అబ్బాయి నిద్రపోతున్నాడు ఈడ. నిద్రట్టదా? ఎవరికి నిద్రట్టదా? బాధ్యత గల్లోడికి నిద్ర పోబుద్ది కాదు. ఆ టైం అయితే చాలు గుండె టపా టపా కొట్టుకుంటుంది, నిద్ర పట్టదా. కానీ బాధ్యత లేనోడు 7 దాకా స్తోత్రం ఆపడం. కదిలి ఇప్పుడేనా లేపేది అంటాడు, సోమరపోతాడుగా. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పురుష సమాజమా, బాధ్యత గల పురుషుల బ్రతుకుదుముగాక.